హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఈరోజు భద్రకాళి గుడికెళ్ళానండి. ఇంట్లో పొద్దున పూట పూజ చేసుకున్నాను కదండీ! ఈవినింగు అమ్మవారిని దర్శించుకుందామని చెప్పి గుడికెళ్ళానండి. అక్కడే బాబా గుడి ఉంటుందండి మాకు. వరంగల్‌లో భద్రకాళి హన్మకొండలో అండి ఇది. ఇలా వెళ్ళి చక్కగా దర్శనం చేసుకుందాము. సాయంత్రం పూట వెళ్తే మంచిగా ఉంటది. అమ్మ లైటింగ్‌తోటి అనుకున్నాం కానీ ఎంత రష్ ఉందండి. ఎప్పుడూ లేదండి. ఈ సంవత్సరం ఉన్నంత రష్ మాత్రం ఎప్పుడూ లేదండి. అమ్మవారి దగ్గర ఇక్కడ ఆవుల్ని దండం పెట్టుకున్నానండి. గోవులున్నాయండి. ఇక్కడ కృష్ణయ్య ఉన్నాడు. ఒక అరటిపండేసి అందరికీ ఒక్కో ముక్క తినిపించి అక్కడ దండం పెట్టుకున్నానండి. ఆ తర్వాత కృష్ణయ్యని దండం పెట్టుకొని, ఆ తర్వాత రూ. 100 లైన్‌లండి. ఇవన్నీ 100, 50 లైన్‌లున్నాయండి. నాకు కొంచెం కాళ్ళ నొప్పులున్నాయండి. ఇంకా దానికి ఆ లైన్‌లో వెళ్ళిపోయామండి. ఇంకా డైరెక్ట్ అమ్మవారిని దర్శించుకున్నామండి. ఇలా ఫోటో పెట్టాం. లోపల మాత్రం ఏం వీడియో తీయనీయరండి మనకి అమ్మవారిని. మెల్లిగా మనం జారుకోవాల్సిందే తప్పితే వీడియో తీసామనుకో ఆ ఫోను తీసేస్తారండి. ఫోను లాగేసుకుంటారు. అందుకనే భయపడి మా వోడు ఏమీ తీయలేదండి. ఇలా మాత్రం అమ్మవారిని తృప్తిగా దండం పెట్టుకున్నామండి. ఎందుకంటే పౌర్ణమి రోజు అమ్మవారిని దర్శించుకోవటమే ఎక్కువండి. వీడియోల మీద ధ్యానం పెడితే అమ్మవారిని దండం పెట్టుకోలేమండి. ఎందుకనంటే ఎప్పుడో ఒకసారి వెళ్ళేదే నేనెప్పుడో ఒకసారండి. ప్రతిసారి నాకు బయటికి వెళ్ళటం కుదరదండి. ఎందుకు కుదరదంటే మా వారు బయటికి డ్యూటీకెళ్తారు. ఎందుకంటే మా వాడు ఉంటాడు, ఉండడు నన్ను తీసుకెళ్ళటానికి. అందుకనే నన్ను తీసుకువెళ్ళేవాళ్ళు ఎవరు ఉండరని నేనొక్కదాన్నే వెళ్ళనండి. అందుకనే ఈరోజు మాత్రం మా వోడొచ్చి తీసుకెళ్ళాడండి ఈవినింగ్ పూట. అమ్మవారి దీపం వెలుగుతూ ఉంటదండి. ఇంట్లో గూట్లో దీపాలు పెడతాను నేను. ఇంట్లో మందిరంలో. అవన్నీ వదిలిపెట్టి వెళ్ళలేనండి నేను. అందుకే ఇంటి నుంచి బయట కాలు పెట్టాలంటే నాకు భయమండి. ఎప్పుడు పూజలతోటి ఉంటది ఇల్లు. ఎప్పుడు దీపారాధన సాయంత్రము, పొద్దున చేసుకుంటా అండి. ఇలా బాబాని కూడా దర్శించుకున్నామండి. తర్వాత భద్రకాళి అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత బాబా గుడిలోకొచ్చి బాబాని దర్శించుకున్నాం. ఇలా అన్ని చిన్న పిల్లలు చక్కగా నృత్యాలు చేసుకుంటున్నారండి. హాయిగా స్వామివారిని ఇలా దర్శించుకున్నామండి బాబా గారిని. ఈ వీడియో నచ్చితే